అమెరికాకు అక్రమంగా వలసపోయిన భారతీయులు అనే పేరు మీద తిప్పి పంపినటువంటి విమానం మరొకటి చేరుకున్నది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది. మన ప్రధానమంత్రి మోడీ అమెరికా పర్యటన తర్వాత కూడా, ట్రంప్తో సమావేశమై తిరిగి వచ్చిన తర్వాత కూడా అక్రమ వలసదారుల పేరుతో భారతదేశానికి తిప్పి పంపినటువంటి యువత చేతులకు బేడీలు వేశారు, కాళ్ళు గొలుసులతో బంధించారు. బాత్రూమ్ పోవడానికి కూడా అనుమతి లేని పరిస్థితి. బాత్రూమ్ దాకా తీసుకెళ్ళి అక్కడ మాత్రమే గొలుసులు తీసి మళ్ళీ బాత్రూమ్ నుంచి బయటికి రాగానే మళ్ళీ చైన్ వేయడం. ఇది మొదట పంపిన విమానంలో చేసిన పని మాత్రమే కాదు. మోడీ ట్రంప్తో సమావేశమై కొన్ని ఒప్పందాలు చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇదే జరిగింది. ఏమిటి దారుణం? మరి మోడీ ఎందుకు పోయినట్టు, ఎందుకు వచ్చినట్టు? ఈ సమస్య మీదనే మోడీ అమెరికా పర్యటన చేయలేదు. కానీ అమెరికా పర్యటనలో ట్రంప్తో సమావేశమైన సందర్భంగా భారతీయ యువత ఇంత అవమానకరంగా తిప్పి పంపిస్తుంటే యువతని, దీన్ని కూడా ప్రశ్నించాలి కదా. అది ఎందుకు జరగలేదు? వీళ్ళు ఏమైనా టెర్రరిస్టులా, దోపిడీ దొంగలా, కేవలం బతుకు తెరువు కోసం పొట్టచేత పట్టుకొని అమెరికాకు ఆశతో పోయిన వాళ్ళు, బ్రోకర్ల మోసాలకు బలైన వాళ్ళు, ఆస్తిపాస్తులు అమ్ముకొని లక్షల రూపాయలు వెచ్చించి అక్కడైతే మంచి జీవితం గడపొచ్చనేటువంటి కలలతో అక్కడికి పోయిన వాళ్ళు, తగిన పత్రాలు లేకుండానే అమెరికాకు చేరుకున్నారు, అక్కడ ఉంటున్నారు అనుకున్నప్పుడు వారిని తిప్పి పంపొచ్చు. కానీ ఇంత అవమానకరంగా పంపాలా? ఇంత విద్వేషంతో, ఇంత కక్షపూరితంగా పంపాలా? ఏండ్ల తరబడి ఇలాంటి ఘటనలు అనేకం జరిగి ఉన్నాయి. కానీ ఇప్పుడు సైనిక విమానంలో బందీలుగా కూర్చోబెట్టి చేతులకు బేడీలు వేసి కాళ్ళు గొలుసులతో బంధించి పంపాలా? అంత ప్రమాదకరమైన టెర్రరిస్టులా వీళ్ళు? ఇంత అవమానకరంగా మన యువతను స్వదేశానికి తిప్పి పంపుతుంటే భారత ప్రభుత్వం ఎందుకు మిన్నకున్నది? ఎందుకు నోరు మెదపట్లేదు? ట్రంప్తో సమావేశమై కూడా ఈ విషయంలో ఎందుకు అడగలేదు మోడీ? ఇది ఆందోళనకరమైన విషయం. ఇక అమెరికా చట్టాల మీద ఇక్కడ చాలా భ్రమలు, పెద్ద ప్రచారం. అమెరికాలో చట్టం 4 పాదాల మీద నడుస్తుందని, పర్ఫెక్ట్గా ఉంటుందని, అంతా చట్టబద్ధమైనటువంటి సమాజం అని అనేక భ్రమలు ఇక్కడ మనం చూస్తాం. పెద్ద ప్రచారాలు ఇక్కడ చూస్తాం. అమెరికాలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నట్టు, అదే మనకు ఆదర్శం అన్నట్టు, శాంతి భద్రతలు చక్కగా ఉంటాయన్నట్టు. మరి ఇంత పర్ఫెక్ట్గా చట్టం 4 పాదాల మీద, న్యాయం 4 పాదాల మీద నడుస్తున్నదనుకుంటున్న అమెరికాలో మరి లక్షల సంఖ్యలో అనేక సంవత్సరాల పాటు చట్టవిరుద్ధంగా తగిన పత్రాలు లేకుండా అక్రమ వలసదారులు ఎట్లా నివసించగలుగుతున్నారు? అక్కడ అంత పర్ఫెక్ట్గా చట్టం అమల్లో ఉంటే నిరుద్యోగులను మోసం చేసి లక్షలాది రూపాయలు వాళ్ళ దగ్గర గుంజి బ్రోకర్లు యువతను అమెరికాలోకి ఎట్లా చేరవేయగలుగుతున్నారు? అమెరికాలో లంచగొండులు లేకుండా ఇది సాధ్యమా? అమెరికాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే అధికారులు లేకుండా, రాజకీయ నాయకులు లేకుండా ఇది సాధ్యమా? అందుకని అమెరికా అంతా ఏదో పచ్చగా ఉన్నట్టు, అక్కడ చట్టం పర్ఫెక్ట్గా అమలు జరుగుతుందన్నట్టు ఇలాంటి భ్రమలు ఇప్పటికైనా వదులుకోవాలి. అంతేకాదు, గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడే అమెరికాలో నకిలీ యూనివర్సిటీల కుంభకోణం కూడా బయటపడ్డది. అంటే చట్టవిరుద్ధంగా నడుస్తున్నటువంటి, ఇల్లీగల్గా నడుస్తున్నటువంటి యూనివర్సిటీలు 1000 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి కోట్ల రూపాయలు సంపాదిస్తూ అమెరికా గడ్డ మీద నకిలీ యూనివర్సిటీలే నడిపించగలిగారు కొంతమంది. అంటే అక్కడ చట్టం అంత పర్ఫెక్ట్గా అమలు జరుగుతున్నది అనుకోవాలా? అందుకని అప్పుడు నకిలీ యూనివర్సిటీలు చూసినాం, ఇప్పుడు అక్రమ వలసదారుల పేరుతో జరుగుతున్న తతంగం చూస్తున్నాం. సరే, మరి భారత ప్రభుత్వం వ్యవహారం ఏమిటి? భారతదేశం నుంచి యువత అక్రమంగా సరైన పత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా భారతదేశం సరిహద్దులు దాటి అమెరికాకి ఎట్లా పోగలిగారు?
ఇంత పెద్ద సంఖ్యలో. ఇందులో గుజరాత్ నుంచి పోయిన వాళ్లే అతిపెద్ద సంఖ్య అంటున్నారు. అంటే 20 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం, 10 ఏళ్ళు మోడీనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం. అక్కడి నుంచే అమెరికాకు అక్రమ వలసలు అత్యధికం అంటున్నారు. సరే, ఏ రాష్ట్రం నుంచి పోయారనేది పక్కన పెడితే, అసలు భారతదేశ సరిహద్దులు దాటిపోవాలి అని అంటే వాళ్ళు విమానంలోనన్నా పోవాలి, సముద్ర మార్గంలోనన్నా పోవాలి, లేదా కాలిబాటన భారతదేశం బార్డర్ దాటి మెల్లమెల్లగా ఒక వీలైన చోట సముద్ర మార్గం, మరో చోట విమాన మార్గం అట్లా వెళ్ళిపోతూ ఉండాలి. కానీ భారతదేశ బార్డర్ దాటాలి అని అంటే విమాన మార్గంలో పోవాలన్నా, కాలినడకన దాటాలన్నా, సముద్ర మార్గంలో పోవాలన్నా ఈ 3 మార్గాలు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటాయి. ఈ 3 మార్గాలకు బాధ్యత వహించాల్సింది కేంద్రమే, బీజేపీ సర్కారే, మోడీ ప్రభుత్వమే. మరి ఎట్లా పోతున్నారు? ఎట్లా బార్డర్ దాటిపోతున్నారు? మరి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఎట్లా పోతున్నారు? దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా. మరి పోతున్నప్పుడే నకిలీ పత్రాలు ఉన్న వాళ్ళను సరిగ్గా తనిఖీ చేసి ఆపేయచ్చు కదా. బ్రోకర్ల దందాకు ఎందుకు అవకాశం ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం? అవి గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 11 సంవత్సరాల నుంచి కావచ్చు. మొత్తం మీద చూస్తే జరుగుతున్నది ఏమిటి? అటు అమెరికా ప్రభుత్వం, ఇటు భారతదేశ ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాల వైఫల్యానికి, బ్రోకర్ల దందాలకు అవకాశం ఇచ్చిన ఈ 2 ప్రభుత్వాల విధానాలకు బలవుతున్నది ఎవరు? సాధారణ యువత, పొట్ట చేత పట్టుకొని బతుకుబాట కోసం వెతుక్కుంటూ పోయినటువంటి సాధారణ యువత బలవుతున్నది. ఎంత దారుణం! ఆ బలి కావడం మామూలుగా బలి కావడం కాదు. 50 లక్షలు, 60 లక్షలు, కోటి రూపాయల ఆస్తులన్నీ అమ్ముకొని బ్రోకర్లకు పెట్టి అక్కడికి పోయి తిరిగి రావాల్సి వస్తే ఆ డబ్బులేమీ రావు. కానీ సాధారణ విమానంలో సాధారణ పౌరులతో కలిపి, ప్యాసింజర్లతో కలిపి పంపిన కొంచెం గౌరవప్రదంగా వస్తారు. డబ్బు ఎట్లాగూ పోతుంది. కానీ ఇప్పుడు అది కూడా కాదు. సైనిక విమానంలో బేడీలు వేసి, కాళ్ళు గొలుసులతో బంధించి, ఒక టెర్రరిస్టుల్లాగా తీసుకొచ్చి ఇక్కడ వదిలిపోతున్నారు. ఇంత అవమానకరంగా, ఇంత భయానకంగా ఎందుకు వేధిస్తున్నారు భారతీయ యువతను? మళ్ళీ ప్రశ్న, ట్రంప్తో కూర్చున్న మోడీ ఈ ప్రశ్న ఎందుకు వేయలేకపోయారు? ఎందుకు అడగలేకపోయారు? భయమా? ట్రంప్ అంటే అంత భయమా? ఇంత పెద్ద భారతదేశం, 143 కోట్ల ప్రజానీకానికి నాయకుడిగా ఉన్న ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చూసి భయపడితే ఈ దేశ గౌరవం ఏముంటుంది? ఇంకా ఈ దేశ ప్రజలకు ఏమి భరోసా ఇవ్వగలుగుతారు? భయం కాదు, వాళ్ళిద్దరూ చాలా దగ్గర మిత్రులు అంటారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు చాలా దగ్గర మిత్రులని చెప్పుకుంటారు. ప్రజలను నమ్మించారు. దగ్గర మిత్రులు కూడా కావచ్చు. మరి అంత దగ్గర మిత్రులు అయినప్పుడు అసలు మోడీకి చెప్పి మీ వాళ్ళని మీరు తీసుకుపోండి అనొచ్చు, లేదా పంపిస్తున్నామని చెప్పేసి సాధారణ విమానాల్లో పంపొచ్చు. అట్లా కాకుండా ఇంత అవమానకరంగా ఎందుకు పంపాలి ఇంత దగ్గర మిత్రుడి దేశానికి? భారతదేశం అంత మిత్రదేశం అనుకుంటే ట్రంప్కి ఇట్లా ఎందుకు పంపుతున్నాడు? మరి ఇంత మిత్రదేశం అయినప్పుడు, మనం మిత్రులమైనప్పుడు ఇట్లా ఎందుకు పంపుతున్నావయ్యా అని మోడీ ఎందుకు అడగలేకపోయారు? కనీసం కలిసిన తర్వాతనైనా మార్పు ఎందుకు సాధించలేకపోయారు? మొదటి దఫా ట్రంప్ను గెలిపించడం కోసం గత ఎన్నికల్లో, ఈసారి కాకుండా అంతకుముందు జరిగిన ఎన్నికల్లో అమెరికాకు పోయి హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొని ట్రంప్ ఎన్నికల క్యాంపెయిన్కు సహకరించి వచ్చారు మోడీ. ఆ తర్వాత భారతదేశానికి, గుజరాత్కు ట్రంప్ను ఆహ్వానించి నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని నిర్వహించారు మోడీ. మరి వాళ్ళిద్దరి స్నేహం అంత గొప్పదైనప్పుడు, అంత స్నేహబంధం అయినప్పుడు, మరి ఇప్పుడు ఆ స్నేహబంధాన్ని ఉపయోగించుకొని ఎందుకు మన యువతను కాపాడలేకపోతున్నారు? ట్రంప్కు మోడీకి మధ్య అంతటి స్నేహబంధం ఉన్నప్పుడు ఆ స్నేహబంధాన్ని ఉపయోగించుకొని మరి భారతదేశ యువతను గౌరవప్రదంగా రప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు కదా.
ఆ మాత్రం ఎందుకు చేయలేకపోయారు? అంటే వారిద్దరి మధ్య స్నేహబంధం అదానీల కోసమేనా? భారతీయ యువత కోసం కాదు, భారతదేశ ప్రజల కోసం కాదా? అంబానీలను, అదానీలను వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ కేసుల నుంచి వాళ్ళని రక్షించడం కోసమే వీరిద్దరి స్నేహబంధమా? భారతదేశ ప్రయోజనాలు అవసరం లేదా? భారతీయ యువతకు ఆత్మగౌరవం అవసరం లేదా? మోడీ ఎందుకు పోయినట్టు, ఎందుకు వచ్చినట్టు? అమెరికా ప్రయోజనాలు నెరవేర్చడానికైనా మోడీ పోయి వచ్చేది? భారత ప్రయోజనాల సంగతి ఏమిటి? ముఖ్యంగా భారత యువతను గౌరవప్రదంగా వెనక్కి రప్పించడంలో ఎందుకు విఫలమయ్యారు? ఎందుకు కనీసం అడగలేకపోయారు? ఇది ఎంత అవమానకరం 143 కోట్ల మంది ప్రజలకు. భారతదేశ ప్రజానీకం అంతా ఇది ఆలోచించాల్సిన విషయం, మోడీని నిలదీసేయాల్సిన విషయం.